హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. శ్రీరామచంద్ర నారాయణ, ఎన్ని కష్టాలు తెచ్చావురా నాయన. ఎస్, ఈ సునీల్ నారాయణ ఉన్నాడే మామూలు వాడు కాదు. మామూలుగా అతను బౌలింగ్ గురించి మాట్లాడుకుంటాం మనం, కానీ లాస్ట్ 2 మ్యాచెస్లో హీ వన్ ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ ఫర్ హిస్ బ్యాటింగ్. వరుసగా రెండోసారి హాఫ్ సెంచరీ చేయడం, ఈసారి అయితే మరీ రెచ్చిపోయాడు. 85 runs of just 39 balls, 217 strike rate, 7 4లు 7 6లు, బౌండరీల రెయిన్ ఫ్రమ్ నరైన్ మామూలుగా లేదు. అతని రేంజ్ ఆఫ్ హిట్టింగ్ సూపర్ హిట్టింగ్. వైజాగ్ అయితే 6 సీటింగ్ గ్రౌండ్, కానీ ఇతను పండగ చేసుకున్నాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది కేకేఆర్కి. అండ్ అతను ఓపెనర్గా పంపించాడు. ఎవరు పంపించారు? గౌతమ్ గంభీర్. కామెంటరీలో చెప్తున్నాడు, ఎల్ బాలాజీ వాజ్ ఏ కేకేఆర్ ప్లేయర్ బిఫోర్. సో గౌతమ్ గంభీరే ప్లేయర్గా ఉన్నప్పుడు, కెప్టెన్గా ఉన్నప్పుడు ఇతని చేత ఓపెన్ చేయించాడు. వేరే చోట చేసి ఉండొచ్చు, వేరే లీగ్స్లో, బట్ మన ఐపీఎల్లో ఇతనితో ఓపెన్ చేయించాడు. సో మళ్ళీ ఇప్పుడైతే మెంటర్గా వచ్చాడు. ఈ సీజన్లో వీ హ్యావ్ సీన్ హిమ్ ఓపెనింగ్ ఆఫ్టర్ 4 or 5 years. 2019లో చివరిసారిగా ఓపెనింగ్ చేసి ఉంటున్నాడు. పెద్దగా సక్సెస్ కాలేదు ఐపీఎల్లో, స్టార్టింగ్లో అయ్యాడు. సో అతని మీద మళ్ళీ ఎప్పుడైతే ఒక మెంటార్ వస్తాడో, ఒక మంచి కోచ్ కానీ మెంటార్ కానీ వస్తాడో, ప్లేయర్స్ నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ రాబెట్టుకుంటారనే దానికి గౌతమ్ గంభీర్ ఇస్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. తర్వాత ఈ నారాయణ ఏంటి అద్భుతంగా పర్ఫామ్ చేయడం ఏంటి, అతని బ్యాటింగ్ స్కిల్స్ మళ్ళీ రీడిస్కవర్ చేయడం ఏంటి, సూపర్. సో అతను గెలిపించి పెట్టాడు మ్యాచ్. ఏ మాత్రం ఛాన్స్ లేదు. ఢిల్లీ క్యాపిటల్స్ పాపం ఏదో అనుకున్నారు, మళ్ళీ రివైవ్ అవుదాం. ఫస్ట్ 2 మ్యాచ్ ఓడిపోయిన తర్వాత హోమ్ గ్రౌండ్లో లాస్ట్ మ్యాచ్లో చాలా పట్టుదలగా, చాలా డిటర్మినేషన్ కనిపించింది బ్యాటింగ్లో, బౌలింగ్లో, ఫీల్డింగ్లో. కానీ ఈ మ్యాచ్లో పూర్తిగా తేలిపోయారు. అండ్ నారాయణ్ వాళ్ళ మీద పూర్తిగా వాళ్ళకి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. నారాయణ్ వాళ్ళ నాన్న సునీల్ గవాస్కర్ వీరాభిమాన్, సునీల్ నారాయణ వాళ్ళ ఫాదర్. సో అతను ఏంటంటే పిల్లలు పుడితే సునీల్ గవాస్కర్ పేరే పెట్టుకోవాలి. ఫస్ట్ వాళ్ళకి అమ్మాయి పుట్టింది, అప్పుడు సునీలి అని పెడదాం అంటున్నాడు, కానీ అతని వైఫ్ ఒప్పుకోలేదు. నో నథింగ్ డూయింగ్ అని. తర్వాత మన సునీల్ నారాయణ పుట్టాడు, సునీల్ అని పేరు పెట్టుకున్నాడు, బాగానే ఉంది. అలాగే సునీల్ నారాయణ లాగా, సునీల్ గవాస్కర్ లాగానే ఇతను కూడా ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా ఇప్పుడు అవకాశం వస్తుంది, అట్లీస్ట్ వైట్ బాల్ క్రికెట్లో, మెయిన్గా బౌలర్. కానీ సునీల్ గవాస్కర్ ఏంటి, ఆన్ టు ద ఫ్రంట్ ఫుట్, హై ఎల్బో, ఆ స్టైల్లో ఆడతాడు. కానీ ఇతను అలా కాదు, పేరు సునీల్ కానీ ఆ కెరీబియన్ స్టైల్, క్లియర్స్ ఇస్ ఫ్రంట్ లెగ్ అండ్ గోస్ బ్యాంగ్, అంతే. అతని స్టైల్ డిఫరెంట్ బట్ వెరీ ఎఫెక్టివ్. అతని బ్యాట్ స్వింగ్ కానీ బ్యాట్ స్పీడ్గా ఎంత గొప్పగా ఉండండి. కనెక్ట్ చేస్తే వెళ్ళిపోతుంది. సరిగ్గా కనెక్ట్ చేయకపోతే వెళ్ళదు, కనెక్ట్ చేస్తే మాత్రం బ్రహ్మాండంగా స్టాండ్స్లో కనిపిస్తుంది బాల్. మన మరొక క్యారిబియన్ ఆల్రౌండర్ ఇన్ కేకేఆర్ రసల్ లాగా అతను మ్యాన్ ఫ్రమ్ ద మజల్ బీచ్ లాగా కనబడు, కానీ ఈ ప్యాక్స్ ఎ పంచ్ ఇన్ ఈ షార్ట్స్. చూడడానికి కాస్త బక్కగానే అనిపిస్తాడు, కానీ అతని షోల్డర్స్లో ఆ పవర్ ఉంది అండ్ అతని దగ్గర ఆ దమ్ ఉంది. సో ఏం ఆలోచించాడు, మ్యాచ్ టాస్ టైంలోనే శ్రేయస్ అయ్యర్ చెప్పాడు సునీల్ నారాయణ గురించి అడిగితే, ఎస్ అతను కనీసం ఈ బ్యాటింగ్ సంబంధించి మీటింగ్స్ అవుతాయి కదా, టీమ్ మీటింగ్స్లో అసలు పార్టిసిపేట్ కూడా చేయడానికి ఏమంటే పట్టించుకోడు. ఏదో హీ నోస్ హిస్ జాబ్, హీ ప్లేడ్ మోర్ దెన్ 500 T20 మ్యాచెస్, హీ నోస్ హిస్ జాబ్, హీ జస్ట్ గోస్ అండ్ డస్ హిస్ జాబ్, అంతే కదా. అదే మళ్ళీ పోస్ట్ మ్యాచ్ అప్పుడు హర్ష బోగ్లే అడిగాడు, ఏంటి నువ్వు మీటింగ్స్కి అటెండ్గా ఉంటుంది కదా బ్యాటింగ్ అంటే, ఎంత తక్కువ తెలుసుకుంటే అంత మంచిది. ఎక్కువ మన దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే చాలా తప్పులు చేస్తాం. ఎంత తక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే విల్ కీప్ థింగ్స్ సింపుల్. ఆల్వేస్ లైఫ్లో కూడా ఇఫ్ యూ కీప్ థింగ్స్ సింపుల్, లైఫ్ ఈజ్ ఆల్వేస్ బ్యూటిఫుల్ కదా. అలాగే ఈ ఆల్వేస్ కీప్స్ థింగ్స్ వెరీ వెరీ సింపుల్. సో అదే చేస్తాడు అండ్ ఈ గెట్స్ రిజల్ట్స్. మాకు రేసు గౌరవ్ సినిమా వచ్చిన కొత్తలో మేము ఐపీఎల్ కామెంటరీ చేస్తున్నాము. ఆ ఇయర్ ఏదో గుర్తులేదు నాకు. అప్పట్లో అతను చూస్తే మాకు ఏం గుర్తుకొచ్చిందంటే శృతి హాసన్ గుర్తుకొచ్చేది. ఎందుకంటే ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, వికెట్లు తీసినా ఏం చేసినా. అలాగే ఇప్పుడు ఇన్ని రన్స్ కొట్టినా, 50 కొట్టినా, 80 కొట్టినా, సెంచరీ కూడా కొట్టిండేవాడు. కొట్టినా అతని ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఉండవు, సంతోషం ఉండదు, దుఃఖం ఉండదు, బాధ ఉండదు, ఏముండదు.
ఎప్పుడు అలాగే ఒక ఎక్స్ప్రెషన్లెస్ ఫేస్తో ఉంటాడు అతను. కానీ శ్రేయస్ అయ్యర్ కూడా చెప్పడం ఏంటంటే అతను చాలా మంచి టీమ్ మ్యాన్, ఈ రీడ్స్ ద గేమ్ వెరీ వెల్. సో అతనికి ఏదైనా నాకు అవసరం వచ్చినప్పుడు అతను ఎక్స్పీరియన్స్ నేను వాడుకుంటాను, అతను అడుగుతాను ఏం చేయాలి ఇప్పుడు అని చెప్పి, ఆన్ ద ఫీల్డ్ కూడా అని చెప్పి. సో సచ్ ఏ వండర్ఫుల్ క్రికెటర్ దిస్ సునీల్ నారాయణ్ ఈస్. చూడడానికి ఏంటంటే అతను ఏదో అసలు ఎలాంటి ఇంట్రెస్ట్ లేనట్టుగా ప్రొసీడింగ్స్ విషయంలో ఏదో జరుగుతుంది అన్నట్టుగా ఉంటాడు. రేసు కుదరంలో శృతి హాసన్ లాగా తన ముఖంలో ఎలాంటి డస్ నాట్ బిట్రే ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, బట్ స్టిల్ ఈజ్ అ వెరీ వెరీ ఇంటెన్స్ క్రికెటర్. అండ్ అతను గెలిపించి పెట్టాడు అలాంగ్ విత్ అదర్స్ ఆల్సో. ఒక్కడేనా? వాట్ అబౌట్ దిస్ మ్యాన్ యాంకరిష్ రఘువంశీ? పేరు పలకడం చాలా కష్టం. 18 years ఆఫ్ ఏజ్. నేను థంబ్నెయిల్ మీద అతని బ్యాటింగ్ కాకుండా వేరే అతను జస్ట్ ఫేస్ ఎందుకు పెట్టానంటే, డగౌట్లో ఒకసారి చూపించారు కామెంటరీ టైంలో అతని క్లోజప్. చాలా యంగ్గా ఉన్నాడు, 18 years అంటే నమ్మేటట్టుగా ఉన్నాడు. ఎందుకంటే మామూలుగా మనం ఎవరన్నా ఒక ఇండియన్ యంగ్స్టర్గా 18 years అంటే 2-3 ఏళ్ళు కలుపుకోవాలి అనుకుంటున్నాం, కానీ అలా కాదు. అతని ఫేస్ చూస్తే స్టిల్ 18. 2022 Under-19 వరల్డ్ కప్లో ఒక సెంచరీ కూడా చేశాడు. వీళ్ళు ఎగ్జైటింగ్ ప్రాస్పెక్ట్. ముంబైకి ఆడుతున్నాడు. సో వీళ్ళు ఈ టీం వాళ్ళు అతనికి వీళ్ళు చాలా మంచి యంగ్స్టర్స్ని అందరినీ గ్రూమ్ చేస్తారు. శివమావి కావచ్చు, రింకు సింగ్ కావచ్చు, ఎవరైనా వీళ్ళు యంగ్స్టర్స్ని యంగ్ టాలెంట్ని ఐడెంటిఫై చేసి వీళ్ళు చక్కగా గ్రూమ్ చేస్తారు. అదే రకంగా లాస్ట్ మ్యాచ్లో కూడా ఛాన్స్ ఇచ్చారు, బ్యాటింగ్ రాదు. ఈసారి అద్దరు కొట్టేశాడు. ఫిల్ సాల్ట్ బ్రహ్మాండం స్టార్ట్ చేశాడు, అతను 2 క్యాచ్ డ్రాప్ చేశారు. దిస్ ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాస్ హ్యాడ్ ఎ రెస్ట్ ఈవినింగ్. భయంకరం, అన్ని దారుణం. ఫస్ట్ బాల్ ఆఫ్ ది మ్యాచ్కే అది డెడ్ బాల్ టుక్ ఆఫ్ ఫ్రమ్ ఖలీల్. అది మనకి వినిపిస్తుంది ఆ సౌండ్, నిక్ అయినట్టు, బ్యాటింగ్ తగిలినట్టు. అంపైర్ వినలేదు, బైస్ ఇచ్చాడు, కానీ రిషబ్ పంత్ క్యాచ్ డ్రాప్ చేశాడు. డిఫికల్ట్ ఛాన్స్, ఓవర్ హెడ్ పట్టుండొచ్చు రిషబ్ పంత్, విత్ బిగ్ గ్లోవ్స్ పట్టుకుని ఉండొచ్చు. అది వదిలేశాడు, క్యాచ్ వదిలేశాడు రిషబ్ పంత్. అక్కడి నుంచి వాళ్ళ కష్టాలు మొదలయ్యాయి. తర్వాత సాల్ట్దే మరో క్యాచ్ ఆఫ్ ఆల్ ద పీపుల్ వార్నర్ వదిలేశాడు. ఈజీ క్యాచ్, హీ వాజ్ వెరీ మచ్ ఇన్ పొజిషన్, ఇన్ అండ్ అవుట్. సో అలాగే 1-2 డెసిషన్స్, బాల్ నిక్ అయింది, ఇన్ టైంలో వాళ్ళు డిఆర్ఎస్ తీసుకోలేదు. అంటే రిషబ్ పంత్ వినబడలేదు, బాగా నాయిస్ ఎక్కువగా ఉందని చెప్పారు. తర్వాత రిషబ్ పంత్ యూస్ టు బి వెరీ గుడ్ విత్ డిఆర్ఎస్. సో వాళ్ళకి ఏది కలిసి రాదు, ఫీల్డింగ్ సరిగ్గా చేయలేదు, బౌలింగ్ ఏదో దారుణంగా వేశాడు. ఖలీల్ అంత మంచి బౌలింగ్ వేసిన ఖలీల్, ఈ వాజ్ ఆల్ ఓవర్ ద ప్లేస్. చాలా ఎక్కువ విడ్త్ ఇవ్వడం, ఇద్దరు రైట్ హ్యాండర్కి లెఫ్ట్ హ్యాండర్కి కూడా. ఈవెన్ ఇషాంత్ శర్మ, సచ్ ఎన్ ఎక్స్పీరియన్స్డ్ క్రికెటర్. అండ్ ముఖేష్ ఇంజరీ వాళ్ళకి కలిసి రాలేదు. కుల్దీప్ని ఇప్పటికీ పక్కన పెట్టారు, అదేంటో అర్థం కాలేదు. అక్షర్ పటేల్కి ఒక్క ఓవరే ఇచ్చారు. వెరస్ కేకేఆర్ స్పిన్నర్స్ బాగా వేశారు బౌలింగ్. స్పిన్నర్స్కి పనికిరాదు ఇప్పించి ఫాస్ట్ బౌలర్స్ కనుక్కున్నారు ఏంటో. అందరూ రషీద్ సలాంని దించారు, అతని పెద్ద ఎఫెక్టివ్గా లేడు. సో ఇట్ వాజ్ ఆల్ పేస్ అటాక్ ఎక్సెప్ట్ ఫర్ 1 over ఫ్రమ్ ఢిల్లీ క్యాపిటల్స్. స్పిన్నర్స్ అఫ్కోర్స్ ఫస్ట్ ఓవర్లో అక్షర్ 18 runs ఇచ్చాడు, కానీ వీ నో యూ కెన్ కమ్ బ్యాక్. ఈజ్ సచ్ ఎ గ్రేట్ ప్లేయర్, సచ్ ఎ గ్రేట్ బౌలర్, విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్. సో ఎందుకనో వాళ్ళ స్పిన్ని పూర్తిగా నెగ్లెక్ట్ చేయడం, కుల్దీప్ని పక్కన పెట్టడం నాకైతే అర్థం కాలేదు. సో వాళ్ళ స్ట్రాటజీ విషయంగా కానీ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్నింటిలో కూడా టోటల్గా విఫలమైంది. అండ్ కేకేఆర్ సచ్ ఎ గ్రేట్ సైడ్, వాళ్ళు నెంబర్ 3లో ఇతన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. గంభీర్కి ఆ క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే మీరు చూడండి, మిచెల్ స్టార్క్ మినహాయిస్తే లాస్ట్ ఇయర్ ఏ టీం ఉందో అదే టీం ఉంది. వీళ్ళకి పెద్దగా ఎవరిని పర్చేస్ కూడా చేయలేదు. ఫిల్ సాల్ట్ వచ్చాడు బికాజ్ జేసన్ రాయ్ హ్యాడ్ ఇంజరీ ఆర్ అతను పర్సనల్ రీజన్స్ వెళ్ళిపోయాడు. బట్ ఆల్మోస్ట్ సేమ్ టీమే ఉంది వాళ్ళు. అయినా ఈసారి బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి బికాస్ వాళ్ళు చేసిన మార్పులు. నెంబర్ 3లో అతనికి అవకాశం ఇచ్చారు యాంకరిష్ రఘువంశీ, ఇద్దరు కలిసి ఒక సెంచరీ పార్ట్నర్షిప్. దాంట్లో రఘువంశీ ఎక్కడ తక్కువ తినలేదు, 200 స్ట్రైక్ రేట్తో 50 కొట్టాడు. బ్రహ్మాండమైన ఒక రివర్స్ ర్యాంప్ కొట్టాడు, అద్భుతంగా కొట్టాడు. సో హీఈస్ లుకింగ్ సో గుడ్, హీ వాజ్ లుకింగ్ సో గుడ్. అండ్ మరొక ఫ్లిక్ ఫర్ 6, అది కూడా చాలా రిస్టీ ఫ్లిక్, అది అద్భుతంగా ఉంది. సో అతని దగ్గర క్లాస్ కనిపించింది, ఫియర్లెస్నెస్ ఆఫ్ ది యూత్ కనిపించింది. చాలా ఫియర్లెస్గా. ఒకవైపు నరేన్ రెచ్చిపోతున్న, ఇతను ఏమాత్రం తక్కువ తెలియలేదు, అతనితో పాటు పోటీ పడ్డాడు. సో వాళ్ళిద్దరు కలిసి చుక్కలు చూపించారు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్. మళ్ళీ హైదరాబాద్ మ్యాచ్ గుర్తుకొచ్చింది మొన్న, సన్ రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్.
అదే లెవెల్లో ఆడారు. 88 రన్స్ ఇన్ ద పవర్ ప్లే, 88 for 1 అండ్ 135 in 10 overs, 135 for 1. సో ఆ స్టేజ్లో చూస్తే 280, 290 వచ్చేటట్టుగా కనిపించింది. కానీ తర్వాత కొంచెం స్కోరింగ్ రేట్ మందగించి అయినా కూడా వాళ్ళ గొప్పతనం ఏంటంటే నెంబర్ 4లో రస్సెల్ వాక్డ్ ఇన్ అండ్ హీ స్కోర్డ్ 40 ఇన్ నో టైం. తన స్టైల్లో 200+ స్ట్రైక్ రేట్తో 40 చేశాడు. శ్రేయస్ అయ్యర్ వచ్చాడు, శ్రేయస్ అయ్యర్ కూడా క్విక్గా రన్స్ చేశాడు. అండ్ రింకు సింగ్ ఎవడండి నాకు అర్థం కాదు. 8 balls 26 కొట్టాడు, 325 స్ట్రైక్ రేట్, 3 6లు కొట్టాడు. ఎలాంటి సిచ్యుయేషన్, కాస్త టీమ్ ట్రబుల్లో ఉంటే స్లోగా స్టార్ట్ అవుతాడు, లాస్ట్లో పికప్ చేస్తాడు. లేదు కొంచెం మీడియం రేంజ్ పొజిషన్లో ఉంటే అప్పుడు ఇంకో స్టైల్లో ఆడతాడు. ఇక్కడ ఏంటంటే క్విక్ రన్స్ కావాలి. 8 balls 3 6లో 4 కొట్టి 26 runs కొట్టడం ఏంటి, 300 స్ట్రైక్ రేట్ ఏంటి. సో సిచ్యుయేషన్ తగినట్టు ఆడతాడు. ఇంతకంటే మంచి ఫినిషర్ ఉన్నాడు. కామెంటరీలు ఎవరో గుర్తులేదు, ఎవరు అంటున్నారు ఈ నాక్ తర్వాతైనా హీఈస్ ఎ సర్టనిటీ ఇన్ ఇండియన్ టీమ్ ఫర్ ది వరల్డ్ కప్. ఎస్, డెఫినెట్లీ ఇలా ఆడగలిగే ఫినిషర్ ఉంటే ఏ టీం అయినా ఇంతకంటే డ్రీమ్ ఎవరికి ఉంటుంది. సో అలాంటి ఫినిషర్ అది. సో రింకు సింగ్ ఆడడం, సో లాస్ట్లో కొంత కంబ్యాక్ అయ్యారు. ఏం పెద్దగా బెనిఫిట్ అయిందో, ప్రతి బౌలర్ 10+ runs ఇచ్చాడు ఎక్సెప్ట్ సుమిత్ అనుకుంటా. సుమిత్ ఒకటే 9.5 ఇచ్చాడు. సో ఢిల్లీ బౌలింగ్ లుక్ లిస్ట్లెస్, టోటలీ ఓఫుల్, చాలా దారుణమైన డిస్ప్లే ఢిల్లీ నుంచి. అండ్ వీళ్ళు 272 కొట్టారు, జస్ట్ 5 runs బిహైండ్ దట్ సన్ రైజర్స్. ఏంటో మన తెలుగు రాష్ట్రాల్లో ఏంటో మరి, అక్కడ హైదరాబాద్లో 277, 272. క్యూరేటర్స్ అక్కడ చంద్రశేఖర్, ఇక్కడ నాగమల్లయ్య పోటీ పడుతున్నారు మంచి బ్యాటింగ్ ట్రాక్స్ తయారు చేయడం. బట్ ఇట్ వాస్ వెరీ గుడ్ టు వాచ్. ఎక్సలెంట్ ఫ్రమ్ సునీల్ నారాయణ్ అండ్ కో, కేకేఆర్. వాళ్ళు ఒక డిఫరెంట్ లెవెల్లో పర్ఫామ్ చేస్తున్నారు ఈ సీజన్. అండ్ వెన్ దే స్టార్టెడ్, ఢిల్లీ వాజ్ నో వేర్ ఇన్ ద పిక్చర్. పృథ్వీ షా ముందే అవుట్ అయ్యాడు. 4 wickets ఫస్ట్ 5 overs పోయినాయి. టప్ప అవుట్ అయ్యారు. రిషబ్ పంత్ డిడ్ నాట్ వాక్ ఇన్ అండ్ నెంబర్ 3. అదేంటో అర్థం కాలేదు. లాస్ట్ మ్యాచ్లో నెంబర్ 3 ఆడాడు. సో ఎవ్వరు నిలబడలేదు, వికెట్స్ పడుతూనే ఉన్నాయి. వైభవ్ అరోరా వాజ్ వెరీ గుడ్. హర్షిత్ రానాకి ఇంజరీ అయింది, అదొక్కటి మినహాయిస్తే అంతా బాగా కుదిరింది వాళ్ళకి. అండ్ మిచెల్ స్టార్క్ ఫస్ట్ 2 matchesలో నో వికెట్స్, 100 runs. ఇక్కడ 2 wickets తీశాడు, 3 overs వేసి కాస్త రెస్పెక్టబుల్ 26 or 27 runs ఇచ్చాడు. సో దాని పెద్ద రిలీఫ్ అతను. అలాగే వరుణ్ చక్రవర్తి కూడా ఇంతవరకు చాలా ఎక్స్పెన్సివ్ అయ్యారు, కానీ ఇక్కడ 3 wickets తీశాడు. వాజ్ లుకింగ్ గుడ్. అండ్ సునీల్ నారాయణ్ మరొక వికెట్ తీశాడు, 29 runs. నథింగ్, హీ కుడ్ డూ నో రాంగ్ ఇన్ దిస్ డే. అండ్ వరుణ్ చక్రవర్తి ఓ మంచి క్యాచ్ కూడా పట్టాడు. అతను ఫీల్డింగ్ విషయంలో చాలా డౌట్స్ ఉంది. సో అన్నీ కలిసి వచ్చాయి. హర్షిత్ రానాకి ఇంజరీ అవ్వడం తప్ప ఒక్క ఓవర్ కూడా వేయలేదు, షోల్డర్ ఇంజరీ ఉంది. అది మినహాయిస్తే కేకేఆర్ హ్యాడ్ ఏ వండర్ఫుల్ డే ఆన్ ద ఫీల్డ్. ఈవెన్ రసల్ బౌల్డ్ వెల్, ఆల్మోస్ట్ ఆల్ బౌలర్స్ గాట్ వికెట్స్. రిషబ్ పంత్ ఒక్కడే బాగా ఆడాడు, అలాంగ్ విత్ ట్రిస్టన్ స్టబ్స్. రిషబ్ పంత్ చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఒక వెంకటేష్ అయ్యర్ ఓవర్లో 2 6లు 4 4లు కొట్టాడు. మొత్తం 28 runs ఎన్నో వచ్చినాయి ఆ ఓవర్లో. 55 చేశాడు, 220 స్ట్రైక్ రేట్తోనే ఎంతో. సో అదొక్కటే వాళ్ళకి సిల్వర్ లైనింగ్గా చెప్పుకోవాలి, నథింగ్ ఎల్స్. ట్రిస్టన్ స్టిప్స్ కూడా మరొక మంచి ఇన్నింగ్స్ ఆడాడు, ఒక 50 చేశాడు. మిగతా ఎవ్వరు కూడా నిలబడలేదు. అండ్ ఇట్ వాజ్ ఏ పోర్ డిస్ప్లే బై ఢిల్లీ క్యాపిటల్స్. సో దే వర్ వెరీ డిసప్పాయింటింగ్. ఢిల్లీ క్యాపిటల్స్ ఎక్స్ట్రీమ్లీ డిసప్పాయింటింగ్. 106 runs తేడాతో ఓడిపోయారు. సో కేకేఆర్ ఈజ్ రైట్ ఆన్ టాప్ ఆఫ్ ది పాయింట్స్ టేబుల్ అండ్ ఢిల్లీ ఈజ్ ఇన్ అ వెరీ పూర్ వే. అన్ని టీమ్స్లోకి దారుణమైన ప్రదర్శన ఎవరిదంటే ఢిల్లీగానే మనకు కనిపిస్తుంది, అన్ఫార్చునేట్లీ.